ఈరోజు మాది గోదావరి చేపల పులుసు అనమాట. వీటిని గండుమీన అయితే అంటారు. ఇవైతే మనం ముక్కలుగా అయితే కట్ చేసుకుని ముందుగా ముక్కలన్నీ ఒక బౌల్లో అయితే వేసుకొని అందులో అయితే కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక సాల్ట్ అలాగే కారం కూడా వేసి కొంచెం సరిపోలేదంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. అందులో ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత అవి బాగా కలుపుకోవాలండి. అవి మూడు అనేది కలిసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని పక్కనైతే పెట్టుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు కూడా కలిపినవి అందులో అయితేనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేలాగా మొత్తం అలా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు ఉప్పు కారం అనేది ముక్కలకైతే బాగా పడుతుంది. కలుపుకున్న తర్వాత మన చింతపండు అయితే ఉంటుంది కదండి, చింతపండు అనేది బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆ వాటర్ అనేది ఆ ముక్కల్లో వేసేయాలి. వేస్తే పులుపు అనేది వాటికి పడుతుంది. పెద్ద ముక్కలకైతే ముందుగానే పులుపు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం అలా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత దించే ముందు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అనేది వేసేసి వేడి వేడి చేపల కూర వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.